ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం సూర్యాపేట జిల్లా కేంద్రానికి అతి సమీపంలో అంటే 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీరామ గుడి దగ్గర ఉన్నాము. ఈ గుడి అనేది సూర్యాపేట జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా బాలెంల గ్రామానికి అదేవిధంగా ఎల్కారం స్టేజ్కి సమీపంలోనే ఉంది. జనగం క్రాస్ రోడ్కి ఆనుకొనే ఉంటుంది. అయితే ఈ ఆలయం అనేది ఎప్పుడు వెలిసింది, ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంది, ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏందని చెప్పేసి ఆ ఆలయం యొక్క కమిటీ చైర్మన్ గారిని అడుగుదాము. నమస్తే అండి. 2001లో ఈ గుడి స్థాపితమైందండి. అంటే ఈ ఆలయ స్థల పురాణం ఏంది, దేవుడు ఎలా దేవుడు అప్పుడు మనకు సూలిపేట శ్రీరాములు ఆయన ఊరూరు తిరుగుతుండేది, భిక్షాటన చేసేది. ఆయన వచ్చి ఎప్పుడు ఈ చెట్టు కింద కూర్చునేది చాలాసార్లు నేను కూడా చూసిన. నాకు కూడా నా వయసు కూడా 70 సంవత్సరాలు. వచ్చి శ్రీరాములు చూసేది, ఎప్పుడు ఆ చెట్టు కింద కూర్చునేది. అందువలనే మాకు ఎవరిని అడిగినా కానీ ఇక్కడ దేవుడు కంపల్సరీ నిలుస్తుండు అని మా ఆత్మకు కూడా మాకు కూడా దేవుడు ఇక్కడ కంపల్సరీ ఉంటాడు అనే ఒక మాకు సంకల్పంతో మేము మామూలుగా రాళ్ళు పెట్టి ఒక పటం పెట్టి 2001లో స్థాపించినాం. ఒక 3 సంవత్సరాలకే మళ్ళీ ఎమ్మటే గుడిని కట్టి ఒక 3 సంవత్సరాలకు 2003-04లో గుడి కట్టి అప్పటి నుంచి అప్పుడు కూడా ఫోటోలు పెట్టి పూజిస్తున్నాం. పూజలు నడుస్తూనే ఉంది. విగ్రహ ప్రతిష్ట 2018లో విగ్రహ ప్రతిష్ట అయింది. అప్పటి నుంచి దీపధూప నైవేద్యం మేము ప్రతిరోజు అయ్యగారికి ఆయనకు జీతం కూడా ఇస్తున్నాము. నెలకు ఇంత జీతం కూడా ఇస్తున్నాం. అయ్యగారితో నడిపిస్తున్నాం. ప్రతి సంవత్సరం అయితే మేము కంటిన్యూగా ఏ రోజు అనకుండా కూడా కార్యక్రమం చేస్తున్నాం. భక్తులు అంటే ఇప్పుడు ఈ ఆలయానికి అభివృద్ధికి కానీ లేకపోతే అయ్యగారికి నిధులు కానీ ఏ విధంగా వస్తుంది? అయ్యగారికి నిధులు గిట్లా ఎవరు ఇస్తలేరు. నేను రిటైర్డ్ టీచర్ని కాబట్టి సార్ నా దాంట్లో నుంచే కొంత అయ్యగారికి అయ్యగారికి ఇస్తున్నాను. అంటే మీరు ఇప్పుడు దాతల్ని కూడా ఏమన్నా సాయం కోరిరే? ఎవరన్నా దాతలు కూడా దాతలు ఇప్పుడిప్పుడే కొద్దిగా ముందుకు వస్తుండ్రు. ఒక 1000-2000 ఇస్తుంటే నేను చుట్టూ ప్రారి కూడా 5 గుంటల స్థలంలో చుట్టూ ప్రారి కూడా దేవుని కళ్యాణ మండపం తయారు చేస్తున్నా. చుట్టూ ప్రారి కూడా అయిపోయింది. ఇప్పుడు మా ఛానల్ తరపున మీ ఈ దాతలు ఎవరైనా ఉంటే ఈ ఆలయ అభివృద్ధికి సహకరించగలరని సరిగా మీ ఈ దాతలు మీ యొక్క ఛానల్తోని మాకు ఎవరైనా దాతలు ఉంటే ఆ దాతలతో ఇంకా మేము సహకారం ఉంటే మేము ఎంతవరకైనా నిలబడి చేసే బాధ్యత మాకుంది. ఓకే, ఇది ఈ ఆంజనేయ స్వామి గుడి అనేది జనగం రోడ్డుకి పక్కనే ఉంటుంది. ఇది రోడ్డు పైనే ఉంటుంది కాబట్టి భక్తులు నిరంతరం ఇక్కడ దేవుడిని అని మొక్కుతారు. అదేవిధంగా ఈ ఆలయ స్థల పురాణం కూడా చాలా బాగుంది కాబట్టి దేవుడు కూడా కోరుకున్న కోరికలను తీరుస్తాడని చెప్పేసి ఆలయ కమిటీ చైర్మన్ గారు చెప్పడం జరుగుతుంది. ఆలయానికి అభివృద్ధి అనేది ఇక్కడ వాళ్ళకు సంబంధించిన నీళ్లు కానీ లేకపోతే నీడకు కానీ ఏదైనా రూమ్ ఏర్పాటు కానీ కళ్యాణాలు జరగడానికి కమ్యూనిటీ కానీ నిర్మించడానికి దాతల వాళ్ళైనా ముందుకొస్తే తప్పకుండా మాకు సహకరించగలరు, ఈ ఆలయ అభివృద్ధికి సహకరించగలరని చెప్పి ఆలయ కమిటీ చైర్మన్ గారు శివరాత్రి నర్సయ్య భారతమ్మ గారు వేడుకుంటున్నారు. థ్యాంక్ యూ.